అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి వారి చేతులకు సంకెళ్లు వేసి తిరిగి స్వదేశాలకు పంపించారు. ఇక వలసదారులను కట్టడి చేసేందుకు ఇప్పటికే వీసా నిబంధనలను కూడా కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే వలసల నియంత్రణ దిశగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాయేతర పౌరులు దేశం వీడే లేక దేశంలోకి అడుగుపెట్టే సమయంలో అధికారులు వారి ఫోటోలు తీయాలని నిబంధన విధించారు. గ్రీన్ కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ కొత్త నిబంధన వర్తించనుందని ఫెడరల్ రిజిస్టర్లో తాజాగా ఈ నిబంధనలను ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని వీడే దేశంలోకి అడుగుపెట్టే వారి ఫోటోలు, డేటా సేకరణను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పెంచనుంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. వివిధ మార్గాల్లో ఇమిగ్రేషన్ చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారిని, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్న వారిని గుర్తించేందుకు ఈ విధానం ద్వారా వీలవుతుందని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే 2021లోనే ఈ కొత్త నియంత్రణలు ప్రతిపాదించగా ఇప్పుడు పూర్తి స్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమ వలసదారులకు చెక్ పెట్టనున్నారు. కాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తోన్న ట్రంప్ H-1B వీసాలకు సంబంధించి నిబంధనలు విధించారు. వాటి వార్షిక రుసుమును ఒకేసారి $1,00,000కు పెంచేసి సంచలనం సృష్టించారు. అనంతరం పలు సవరణలు చేశారు. ఈ వీసా వ్యవస్థను సరిదిద్దడానికి, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 ఫీజు నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోవైపు H-1B వీసా ఫీజు $1,00,000కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్కు లేఖ రాశారు. H-1B వీసా ఫీజును పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆవిష్కరణలు తగ్గిపోయాయని తెలిపారు. దీని కారణంగా భారత్తో సహా అనేక దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.